ఆంజనేయ స్వామి ఆకలి ఎలా ఉంటుందో తెలుసా? ఒకరోజు సీతమ్మ అరిటాకు వేసి స్వామి హనుమకు వడ్డించడం ప్రారంభిస్తుంది. హనుమకి ఎంత భోజనం పెట్టినా ఒక్క క్షణంలో తినేస్తుంటాడు. స్వామి ఆకలికి కొన్ని వేల మందికి వండిన భోజనం పూర్తిగా ఖాళీ అయిపోతుంది. అయినా అతని ఆకలి చల్లారదు. ఇంకా కావాలని అడుగుతాడు. సీతమ్మకు ఏం చేయాలో అర్థం కాక పరిగెత్తుకుంటూ శ్రీరాముడి దగ్గరకు వెళ్లి జరిగిందంతా చెప్తుంది. శ్రీరాముడు చిరునవ్వు నవ్వి, సీత, హనుమ ఎవరో తెలుసా? అతను స్వయంగా పరమశివుడి అవతారం. నా చేతుల్లో నేను చేయగలిగిందేమీ లేదు. హనుమ ఆకలిని ఎలా తృప్తిపరుస్తావో అది నీకే వదిలేస్తున్నా అని అంటారు. సీతమ్మ తిరిగి హనుమ దగ్గరకు వెళ్లి స్వామి వెనకాల నిలబడి నమస్కరిస్తూ తన మనసులో, పరమేశ్వర, మీరెవరో నాకు తెలిసిపోయింది. దయచేసి మీ ఆకలికి స్వస్తి పలకండి, లేదంటే మేము అవమానం పాలవ్వాల్సి వస్తుంది స్వామి అని పంచాక్షరి మంత్రాన్ని పఠిస్తుంది. ఆ వెంటనే హనుమంతుడు తృప్తి చెందుతాడు. సీతమ్మ హనుమ వైపు తిరిగి, ఏం నాయనా, ఇంకాస్త వడ్డించనా అని అడుగుతుంది. అప్పుడు హనుమ, చాలు తల్లి, నా కడుపు నిండిపోయింది, నేను ఇంకా ఏమీ తినలేను, భోజనానికి ధన్యవాదాలు అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోతాడు. జై హనుమాన్ అని కామెంట్ చేసి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి.